సంతోషముగా దేవుడిని స్తుతిద్దామా. 21ാമത്തെ ദിവസത്തെ ഫാസ്റ്റിംഗ് പ്രയറിന്റെ ആ ഒരു ശക്തിയോടെ ദൈവത്തെ ഒന്ന് സ്തുതിച്ചേ. 21 దినముల ఉపవాస ప్రార్థన యొక్క శక్తితోడు మనము స్తోత్రం చెప్దామా. హల్లెలూయా. బ్యూటిఫుల్. ആമേൻ. നല്ലൊരു അവസരം അനുഗ്രഹിക്കപ്പെട്ട ഈ ചർച്ചിനോട് ഒരുമിച്ച് അഭിഷക്തന്മാരോട് കർത്താവിൻ്റെ ദാസൻ, കർത്താവിൻ്റെ ദാസി കുടുംബം, ലീഡർഷിപ്പിലുള്ള ദൈവ മക്കൾ, കുടുംബങ്ങൾ എല്ലാവരോടും ഒരുമിച്ചായിരിക്കുന്നതിൽ വളരെ സന്തോഷമുണ്ട്. മനസ്സിലായില്ല? ഓക്കെ. ఈ అనుగ్రహించబడ్డ చర్చిలే, ఈ ఆశీర్వదించబడిన ఈ సంఘములో కర్తావిന്റെ అభిషక్త దేవుని యొక్క అభిషక్తులైన సేవకురాలను, సేవకుడును, చర్చిന്റെ లీడర్షిప్ലുള്ള എല്ലാവരും, సహవాసములలో నాయకత్వములో ఉన్న అందరికీ, എല്ലാ കുടുംബങ്ങൾക്കും, ప్రతి కుటుంబానికి, എല്ലാ കുഞ്ഞുമക്കൾക്കും, ప్రతి ఒక్క చిన్న పిల్లలందరికీ, എല്ലാ వర్షిపర్స్ను, ఆరాధించే వారందరికీ కర్తావాయ యేసుక్రీస్తు నామములో నా స్నేహవందనం. ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రేమపూర్వకమైన మా యొక్క వందనాలు తెలియపరుచుకుంటున్నాం. మాసిలాంటి ఫ్యామిలీ ప్రియాంకను దైవത്തെ സ്തുതിക്കുന്നു. మాసిలామణి అంకుల్ గారి యొక్క ఫ్యామిలీని బట్టి స్తుతిస్తున్నాము. సగాయ ఆంటీ గారిని, ബാക്കി എൻ്റെ എല്ലാ സഹോദരങ്ങളും ഓർത്ത് ദൈവത്തെ സ്തുതിക്കുന്നു. సహవాసంలో ఉన్న మా సహోదర సహోదరులందరినీ జ్ఞాపకం చేసుకొని నేను స్తుతిస్తున్నాను. ఆమేన్. ఆమేన్. 21 days fasting prayer. ఎത്ര పేరు 21 ദിവസം ఉపవసించు? ఎంతమంది 21 దినముల ఉపవాస ప్రార్థనలో మీరు ఉన్నారు? ఉపవాసంతో 21 days. కమ్ ఆన్, నల్లొരു క్లాప్ కొడితే. వెరీ గుడ్. చాలా సంతోషం. ఉపవాసం എന്ന് പറയുന്നത് ദൈവത്തോട് കൂടെ ഇരിക്കുന്നതാണ്. ఉపవాసము అని చెప్పబడినది మనం దేవుడితో కూడా సహవాసం చేయడం. ആമേൻ. അവിടെ നമ്മൾ മാറ്റിവെക്കുന്ന പല ഘടകങ്ങളുമാണ് ഭക്ഷണം, അതുപോലെ നമ്മുടെ സമയം, നമ്മുടെ ജോലി എല്ലാം. మనము ప్రత్యేకముగా నిషేధించవలసిన కార్యము మన సమయము, మన పని, మిగతా కొన్ని కార్యములంతా, భోజనం, ఇవన్నీ కార్యములు మనం దూరంగా ఉంచాలి. ఆమేన్. అదొక దైవത്തിന് വലിയ സന്തോഷമുള്ള കാര്യമാണ്. అది దేవుడితో కూడా మనం సంతోషంగా గడపవలసిన సమయం అది. అതാണ് దైవం നമ്മളെ അനുഗ്രഹിക്കാൻ ഏറ്റവും പ്രധാനപ്പെട്ട ഘടകം. అదే దేవుడు మనలను అనుగ్రహించవలసిన, ఆశీర్వదించవలసిన ఒక కేడగము. ఆమేన్. థాంక్యూ జీసస్. ദൈവത്തോട് കൂടെയുള്ള ജീവിതമാണ് ഈ ലോകത്തിൽ നമുക്ക് വേണ്ടത്. దేవునితో కూడా జీవించే ఒక అనుభవం ఈ ప్రపంచంలో మనకు చాలా అవసరంగా ఉంది. ఆమె కేട്ടില്ല. దానికి ఆమె చెప్తూ ఉండాలి మీరు. ചർച്ചിൽ വരുമ്പോൾ മാത്രമല്ല കർത്താവിനെ ഓർക്കേണ്ടത്, సంఘములో వచ్చిన సమయంలో మాత్రమే మన దేవుడిని జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం లేదు. లైఫ్లో എല്ലാ సమయത്തും കർത്താവിനെ ഓർക്കണം. జీవితం అంతా మనం దేవుడిని జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. കർത്താവ് എപ്പോഴും എൻ്റെ കൂടെ ഉണ്ടെന്നുള്ളൊരു ചിന്ത നമുക്കുണ്ടാകണം. మనకు ఎప్పుడు కూడా దేవుడు మనకు తోడై ఉన్నాడన్న ఒక ఆలోచన మనకు ఉండాలి. ఆమేన్. അങ്ങനെയുള്ളവർ വഴി തെറ്റി പോകത്തില്ല. అలా ఉన్నవారు ఎప్పుడు త్రోవ తప్పిపోరు. അങ്ങനെയുള്ളവരുടെ ലൈഫിൽ പ്രശ്നങ്ങൾ വരും, പക്ഷെ അവർ അതിനെ ജീവിക്കും. అలాంటి వారు తమ జీవితంలో సమస్యలు వచ్చేటప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే జీవిస్తారు. ఆమేన్. హల్లెలూయా. ഒരു പാട്ട് നമുക്ക് പുതിയതൊന്ന് പഠിക്കാം. സന്തോഷമുണ്ടോ നിങ്ങൾക്ക്? ఈ రోజు మనం ఒక కొత్త పాటను మనం నేర్చుకుందాం. మీకు సంతోషంగా ఉందా? నేర్చుకోవాలని. థాంక్యూ జీసస్. విశుద్ధ బైబిల్లో సంకీర్తనం, పరిశుద్ధ గ్రంథములలో కీర్తనలు తీసుకోండి. అందుకు కూడా బైబిల్లో కీర్తనలు 34వ కీర్తనలు మీరు తీసుకోండి. അതിന്റെ ആദ്യത്തെ വാക്യം, మొదటి వాక్యం చదువుదాం. నేనెల్లప్పుడు యెహోవాను సన్నిధించుదును, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును. ఆమేన్. ഞാൻ യഹോവയെ എല്ലാ കാലത്തും വാഴ്ത്തും. నేను ఎల్లప్పుడు యెహోవాను సన్నిధించుదును, അവന്റെ സ്തുതി, ఆయన కీర్తి నిత్యము నా నోట ఉండును. హల్లెలూయా. ഇതാണ് ഒരു ദൈവ പൈതലിന്റെ ജീവിതം എന്ന് പറയുന്നത്. ఇదేనండి ఒక దేవుని బిడ్డ యొక్క జీవిత ప్రయాణం. థాంక్యూ జీసస్. ഇത് പറയുന്നത് ദാവീദാണ്, നമുക്കറിയാം. ఇది చెప్పేది దావీదు మహారాజా, మనందరికీ తెలుసు. ഇത് പറയുന്നല്ല, ഇത് പാടുന്നത് ദാവീദാണ്. ఇది చెప్పేది కాదు, దావీదు పాట పాడుతున్నాడు. ఆమేన్. హల్లెలూయా.
ഇത് పాడుന്നത് ఇదేപോലെ చర్చిൽ వന്ന് ఇరికింబోడో వీటిల్ അല്ലെങ്കിൽ కొట్టారത്തിൽ ఇరికింబోడల్ల. ఇది మనం పాడేటప్పుడు మనము సంఘములో లేదా ఇంట్లో ఉన్న సమయంలో మాత్రం పాడేది కాదు. అല്ല, దావీదు పాడియது, దావీదు పాట పాడినది చర్చిൽ വന്നപ്പോഴല്ല, చర్చిలో సంఘములో వచ్చి ఆయన పాట పాడింది లేదు. కొట్టారത്തിൽ ഇരുന്നപ്പോഴല്ല, ఆయన ఇంట్లో ఉన్నప్పుడు పాడింది కాదు. നല്ല ഭക്ഷണമൊക്കെ കഴിച്ച് കിടന്നുറങ്ങുമ്പോഴല്ല, ఆయన బాగా ఆహారము తిని పండుకున్నప్పుడు పాడింది కాదు. ഷൗൽ രാജാവ് దావీదిനെ കൊല്ലുവാൻ വേണ്ടിയിട്ട് കൽപ്പന പ്രകടിച്ചു. సౌలు రాజు దావీదు మహారాజును చంపాలని ఆయన ఆజ్ఞాపించాడు. ഇവൻ ഷൗലിനെ ഭയപ്പെട്ട് ഓടാൻ തുടങ്ങി. దావీదు సౌలుకు భయపడి పరిగెత్తుతూ ఉన్నాడు. അത് പേടിച്ചിട്ടല്ല, భయపడిపోలేదు. ഷൗലിനെ బహుమానిക്കുന്നത് കൊണ്ട്, సౌలు రాజాను అతడు గణపరుస్తున్నాడన్న భావముతో పోతున్నాడు. ఇశ్రాయేలిന്റെ రాజావాണെന്നുള്ള బోధ్యముള്ളത് കൊണ്ട്, ఇశ్రాయేలు దేశములలో రాజుగా ఆయన ఉన్నాడని తెలుసుకొని పారిపోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. അങ്ങനെ ഓടുന്ന ദാവീദ് വേറൊരു ദേശത്ത് ഗത്ത് എന്ന ദേശം, ഗത്ത്, yes, പറ ഗത്ത്, గెత్, గెత్ అనే ఒక దేశమునకు ఆయన పారిపోతున్నాడట. അവിടത്തെ ദേശാധിപതി രാജാവായ ആഖീഷ് എന്ന രാജാവിന്റെ അടുക്കിലേക്ക് ദാവീദ് ചെന്നു. ఆ దేశములో ఉన్న ఆగీషు అను రాజు యొద్దకు ఈయన వెళ్తున్నాడు. അവിടെയും എത്തി. అక్కడ కూడా వెళ్ళాడు. എന്തുവാ? ఎట్లా? ഷൗലിന്റെ ഉത്തരവ്. సౌలు రాజు యొక్క ఆజ్ఞను బట్టి ദാവീദിനെ എവിടെ കണ്ടാലും കൊന്നു കളയണം. దావీదును ఎక్కడ చూసినా చంపేయాలి. ఆయన ఆజ్ఞ ఇచ్చాడు. അതിന്റെ ഹിസ്റ്ററി നിങ്ങൾക്ക് അറിയാം, കാരണം പാസ്റ്റർ നിങ്ങളെല്ലാം దాని యొక్క చరిత్ర మీకు బాగా తెలుసు, పాస్టర్ మీకు నేర్పించుంటారు. അറിയാവോ ഹിസ്റ്ററി? తెలుసు కదా ఆ చరిత్ర భాగము. ഓക്കെ. ദാവീദ് തന്റെ ജീവനെ സംരക്ഷിക്കുവാൻ വേണ്ടിയിട്ട് ഒരു ഭ്രാന്തനായി താൻ అభినయిക്കുകയാണ്. దావీదు తన యొక్క జీవమును తప్పించుకోవడానికి ఒక పిచ్చివాణ్ణిగా, వెర్రివాణ్ణిగా ఆయన నటిస్తూ ఆయన ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. അപ്പോൾ പാടിയ പാട്ടാണ്. అలాంటి ఒక సందర్భంలో ఆయన పాడిన పాటగా మనం ఇక్కడ చూస్తున్నాం. എന്താ പാടുന്നത്? ഒരുമിച്ച് ഒന്ന് വായിക്കാവോ? అందరూ కలిసి చదువుదామా? రెడీ, 1 2 3. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నిధించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును. ഈ 21 days ഫാസ്റ്റിംഗ് പ്രയർ ഇന്ന് തീരുകയാണ് അല്ലേ? ఈ రోజు 21 దినముల ఉపవాస ప్రార్థన కూడిక ఈ రోజుతో కూడా ముగించబడుతుంది. പക്ഷേ నిങ്ങളുടെ నావిల్ దైవത്തോടുള്ള സ്തുതി నిందు పోగలదు. ఎప్పుడు కూడా మీ యొక్క నాలుకలో ఎప్పుడు దేవుని స్తుతి ఆగిపోకూడదు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఎപ്പോഴും ദൈവത്തെ സ്തുതിച്ചുകൊണ്ടിരിക്കണം. ఎల్లప్పుడూ దేవునిని స్తుతిస్తూ ఉండాలి. എപ്പോഴും കർത്താവിന്റെ കൂടെ ഉണ്ടെന്നുള്ള ബോധ്യം ഉണ്ടാകണം. ఎప్పుడు దేవుడు మనతో కూడా ఉన్నాడని మన ఆ గ్రహింపు మనతో ఉండాలి. ഒരു നിരാശ വരുമ്പോൾ, ഒരു പ്രശ്നം വരുമ്പോൾ സങ്കടപ്പെട്ട് മാറിയിരിക്കുകയല്ല, ആ സമയത്തും ദൈവത്തെ ആരാധിക്കണം. సమస్యలు వచ్చేటప్పుడు, నిరాశ కలిగేటప్పుడు, అట్లాంటి పరిస్థితుల్లో దేవుడిని మనం ఆరాధించడానికి నేర్చుకోవాలి. సంతోషం ఉള്ളപ്പോഴും ദൈവത്തെ ആരാധിക്കണം. సంతోషముగా ఉన్నప్పుడు దేవుడిని ఆరాధించాలి. సమాధానത്തോടെ ഇരിക്കുമ്പോഴും ദൈവത്തെ ആരാധിക്കണം. సమాధానముగా ఉన్నప్పుడు దేవుడిని ఆరాధన చేయాలి. ఆమేన్, ఆమేన్. అതാണ് നമ്മൾ വായിച്ച എപ്പോഴും, എല്ലാ കാലത്തും. అదే కదా మనం చదువుతున్నాం, నేను ఎల్లప్పుడూ, ఎప్పుడు, నిత్యము. హల్లెలూయా, హల్లెలూయా. കാരണം దావీദിന് ഒരു ബോധ്യമുണ്ട്. എന്താണെന്നറിയാമോ? దావీదుకి ఒక గ్రహింపు ఉంది. అదేం తెలుసా? യുദ്ധം യഹോവയ്ക്കുള്ളതാണ്. యుద్ధము యెహోవాదే. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆమేన్. ഒന്ന് മാത്രം ചെയ്താൽ മതി. అది ఒకటి మాత్రం చేస్తే చాలు. ആ ദൈവ സാന്നിധ്യത്തിൽ, നിറവിൽ ദൈവത്തെ സ്തുതിക്കുക. ఆ దేవుని యొక్క సన్నిధానములలో మనం దేవునిని స్తుతిస్తాం. കർത്താവ് എപ്പോഴും എന്റെ കൂടെ ഉണ്ടെന്നുള്ള ബോധ്യം നമുക്കുണ്ടാകും. ప్రభు ఎల్లప్పుడూ నాతో కూడా ఉన్నాడని ఒక గ్రహింపు మనకు ఉండాలి. ആമേൻ, ఆమేన్. അങ്ങനെ ഒരു ఆశయం വരുന്ന ഒരു പാട്ട് നമ്മൾ പഠിക്കാൻ പോവുകയാണ്. ఆ విధంగా అనుభవంతో ఉన్న ఒక పాటను మనం ఈ రోజు నేర్చుకోబోతున్నాం. സന്തോഷമുണ്ടോ പഠിക്കുന്നതില്? నేర్చుకోవడానికి మీకు సంతోషం ఉందా? ഓക്കേ, yes, praise the Lord, thank you Jesus. അപ്പോൾ ഞാനത് പാടാം, നിങ്ങൾ എന്റെ കൂടെ ചേർന്ന് പാടാൻ നിങ്ങൾ ശ്രമിക്കുക. ഓക്കേ, నేను పాట పాడేటప్పుడు మీరు ట్రై చేయండి, మాతో కూడా పాడాలి. Just press it. Yes. Thank you Jesus. స్తోత్రముతో ప్రసన్నతో నీ సన్నిధిలో నివాసించమము. స్తోత్రముతో ప్రసన్నతో
స్తోత్రముతో ప్రసన్నతతో నీ సన్నిధిలో నివాసించాము. యెహూదా ముందుకు వెళ్ళదం, ఆమేన్ ఆమేన్. యుద్ధం యెహోవా చేదును. యెహూదా ముందుకు వెళ్ళదం, యుద్ధం యెహోవా చేదును. ఎజిప్తును నీకేన స్తుతిలు, జయం నమకే కదా. మనకే కదా. ఎగిచ్చు స్తుతిలు, జయం నమకే కదా. ഒരിക്കൽ കൂടെ ആ വാക്ക് നമുക്കൊന്ന്, ഞാനിത് ഇതില് വിട്ടോളാം, കുഴപ്പമില്ല, വാക്കുകൾ കിട്ടുന്നില്ല. దేవునికి స్తోత్రం. రిధంలోనే మేము పోనీలే, దేవునికి స్తోత్రం. రిధం పాడి వాయించాల్సిన అవసరం లేదు. ఓకే. స్తోత్రముతో, థాంక్యూ జీసస్. ప్రసన్నతతో నీ సన్నిధిలో నివసించాము. ఓకే. యెహూదా ముందుకు వెళ్ళదం, యుద్ధం యెహోవా చెదును. యెహోవയ്ക്ക് చెదును. ఓకే ఓకే. എന്റെ കൂടെ ഒന്ന് പാടാൻ റെഡിയാണോ? ഇല്ല, ഓക്കെ. స్తోత్రముతో ప్రసన్నతతో నీ సన్నిధిలో నివాసించాము. స్తోత్రముతో ప్రసన్నతతో నీ సన్నిధిలో నివసించాము. ഒരിക്കൽ കൂടെ స్తోత్రముతో ప్రసన్నతతో నీ సన్నిధిలో నివసించాము. ఒరికల్ കൂടെ స్తోత్రముతో ప్రసన్నతతో నీ సన్నిధిలో నివసించాము. యెహూదా ముందుకు వెళ్ళదం, యుద్ధం యెహోవా చేదును. ఆమేన్. యెహూదా ముందుకు వెళ్ళదం, యుద్ధం యెహోవా చేదును. ఎజిప్తును నీకే స్తుతులు, జయం మనకే కదా. ఎజిప్తు నీకే స్తుతులు, జయం మనకే కదా. స్తోత్రముతో ప్రసన్నతతో నీ సన్నిధిలో నివసించాము. ఆమేన్. స్తోత్రముతో ప్రసన్నతతో నీ సన్నిధిలో నివసించాము. ఒరికల్ కూడా స్తోత్రముతో ప్రసన్నతతో నీ సన్నిధిలో నివసించాము. యెహూదా ముందుకు వెళ్ళదం, యుద్ధం యెహోవా చెందును. యెహూదా ముందుకు వెళ్ళదం, యుద్ధం యెహోవా చెందును. నీకే స్తుతులు, జయం మనకే కదా. ఎజిప్తును నీకే స్తుతులు, జయం మనకే కదా. హల్లెలూయా. പഠിച്ചോ എല്ലാവരും? മനസ്സിലായോ? నీకు అర్థమైందా?
അരമണിക്കൂർ മുമ്പ് ട്രാൻസ്ലേറ്റ് ചെയ്താണ് ഈ പാട്ട്. ఒక అర్ధ గంట ముందుగానే ఇది ట్రాన్స్లేట్ చేసింది. പെട്ടെന്ന് ദൈവത്തിന്റെ ആത്മാവ് ഈ പാട്ട് ഇവിടെ പാടണമെന്ന് പറഞ്ഞുകൊണ്ട് മാത്രം ഞാൻ എടുത്തതാണ്. ఉన్నటి నుండి పరిశుద్ధాత్మ దేవుడు పాట ఇచ్చాడు కాబట్టి నేను ఈ పాట తీసుకున్నాను. ആമേൻ. ఆమేన్. ഈ കാലഘട്ടത്തിന്റെ ഒരു പ്രൊഫറ്റിക്കൽ സോങ് ആണിത്. ఈ కాలమున ఇది ఒక ప్రవచనాత్మపూర్వకమైనటువంటి ఒక పాట. ആമേൻ. థాంక్యూ జీసస్. എന്തുകൊണ്ടാണെന്ന് അറിയാമോ? కారణం ఏమిటో తెలుసా అండి? പ്രശ്നങ്ങൾ വരുമ്പോൾ നമ്മൾ ദൈവത്തെ മറക്കും. సమస్యలు వచ్చేటప్పుడు మనం దేవునిని మర్చిపోతాం. ആ പ്രശ്നത്തിന്റെ പുറകെ ആയിരിക്കും നമ്മൾ ഓടുന്നത്. ఆ యొక్క సమస్యలు వెనకాల మనం పరిగెత్తుతూ ఉంటాం. ശരിയല്ലേ ഞാൻ പറഞ്ഞത്? నేను చెప్పేది కరెక్టే కదా? അല്ലേ? కాదా? അല്ലേ? కాదా? എല്ലാ വഴികളും അടഞ്ഞു കഴിയുമ്പോഴാണ് കർത്താവിന്റെ സന്നിധിയിൽ വന്നിരിക്കുന്നത്. ప్రతి మార్గము మూయబడిన తర్వాత మనము ఆయన సన్నిధానంలోకి వస్తాము. ആമേൻ. థాంక్యూ జీసస్. ആമേൻ. അതാണ് നമ്മള്. అలాంటి కార్యమే మనం చేసేది. നിങ്ങൾ എന്നെ നോക്കുമ്പോ നിങ്ങൾ അങ്ങനെയാണ്, ഞാനൊന്നും അങ്ങനെയല്ല എന്നുള്ള രീതിയിലാണ് మీరు నన్ను చూసేటప్పుడు మేము అట్లా కాదు, మీరు ఒకవేళ అట్లా ఉండొచ్చు అన్నట్టుగా అనిపిస్తుంది నాకు. థాంక్యూ జీసస్. ഈ ജീവിതം എന്ന് പറയുന്നത് జీవితం అని చెప్పబడినది വചനപ്രകാരം, అది వచనం వాక్య ప్రకారము സുഖ ദുഃഖ മിശ്രിതമാണ്. అది సుఖము దుఃఖము రెండు కలిసి ఉండేది. ആമേൻ. ఆమేన్. എപ്പോഴും ദുഃഖമല്ല, ఎప్పుడు దుఃఖంగానే ఉండదు, എപ്പോഴും സന്തോഷം, ఎప్పుడు సంతోషంగానే ఉండదు. സുഖം ഉണ്ടാവും, సుఖము ఉంటుంది, ദുഃഖം ഉണ്ടാവും. దుఃఖము ఉంటుంది. പക്ഷേ ദൈവത്തിന്റെ മക്കളുടെ പ്രത്യേകത, అయితే దేవుని యొక్క ప్రజల యొక్క కార్యం ఏమిటంటే എന്താണ്? ఏమిటి? പറയാവോ? చెప్తారా? ആർക്കെങ്കിലും പറയാവോ? ఎవరైనా చెప్తారా? എന്താ ദൈവമക്കളുടെ പ്രത്യേകത? దేవుని యొక్క బిడ్డల యొక్క ప్రత్యేకత ఏమిటి? പറ. అన్ని సందర్భంలో ఆమేన్. థాంక్యూ జీసస్. అన్ని సందర్భంలో స్తుతిస్తాము. അല്ല, എന്താ പറഞ്ഞ മറുപടി? എന്താ പറഞ്ഞത്? എല്ലാ സന്ദർഭത്തിലും ദൈവത്തെ സ്തുതിക്കുക. അല്ല, ഞാൻ ചോദിച്ചത് నేను మిమ్మల్ని అడిగినది സുഖമുള്ളപ്പോഴും ദുഃഖമുള്ളപ്പോഴും ദൈവമക്കളുടെ പ്രത്യേകത എന്താണ് എന്നാണ് ഞാൻ ചോദിച്ചത്. సుఖం ఉన్నప్పుడు దుఃఖం ఉండేటప్పుడు దేవుని ప్రజల యొక్క అనుభవం ఏమిటి? ఏమిటి? വളരെ സിമ്പിളാ, చాలా ఈజీ అది. ദൈവം നമ്മോട് കൂടെയുണ്ട്. దేవుడు మనకు తోడై ఉన్నాడు. ഇത് നമ്മൾ മറന്നു പോവുകയാ. ఇది మనం మర్చిపోకూడదు. ഇത് మറന്നു പോകുന്നതുകൊണ്ടാണ് നമ്മൾ ആ പ്രശ്നത്തിന്റെ പുറകെ ഓടുന്നത്. ఇది మర్చిపోయేటప్పుడే మనం ఆ సమస్యలు వెనకాల పరిగెత్తేది. മനസ്സിലായോ ഞാൻ പറഞ്ഞത്? నేను చెప్పేది మీకు అర్థమైందా? ഇതാണ് ദാവീദ് നമ്മളെ പഠിപ്പിക്കുന്നത്. దావీదు మహారాజా ఇదే మనకు నేర్పిస్తున్నాడు. ഞാൻ യഹോവയെ എല്ലാ കാലത്തും വാഴ്ത്തും, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నిధించుదును, അവന്റെ സ്തുതി എപ്പോഴും എന്റെ നാവിൽ నిత్యము ఆయన స్తుతి నా నోట ఉండును. ആ ഒരു വേദന വരുമ്പോൾ ആ വേദനയെ കുറിച്ചുള്ള വാക്കുകളല്ല എന്റെ നാവില്. వేదన వచ్చేటప్పుడు ఆ వేదనను గురించిన మాటలు కాదు నా నోట్లో ఉండేది. ഒരു പ്രശ്നം വരുമ്പോൾ മറ്റുള്ളവരെ കുറ്റം പറയുന്നതല്ല എന്റെ നാവ്. ఒక సమస్యలు వచ్చేటప్పుడు నా నాలుకలో విమర్శించేది కాదు. ഒരു ദേഷ്യം വരുമ്പോൾ മറ്റുള്ളവനെ ദേഷ്യത്തോടെ അവനോട് വഴക്കിടുന്നതല്ല ഒരു ദൈവപൈതലിന്റെ പ്രത്യേകത. నాకు ఎవరి మీదైనా విరోధం ఉన్నట్లయితే ఆ వ్యక్తిని గురించి నేను విమర్శించేది తిట్టేది కాదు. സന്തോഷം വരുമ്പോൾ ഈ ലോകപ്രകാരമുള്ള ఆనందത്തിൽ ఇరిക്കുന്നതല്ല. సంతోషముగా ఉండేటప్పుడు ఈ లోకములలో ఆనందముగా ఉండేది కాదు మనది. എപ്പോഴും ദൈവത്തെ സ്തുതിക്കുന്നവനായിരിക്കും. ఎల్లప్పుడూ దేవుడిని స్తుతించే వారముగా మనం ఉందాం. അങ്ങനെ സ്തുതിക്കണമെങ്കിൽ, ఆ విధంగా మనం స్తుతించాలంటే ആ സാന്നിധ്യം നമ്മുടെ കൂടെ എപ്പോഴും വേണം. ఆ యొక్క సన్నిధి, ఆయన సన్నిధి మనతో కూడా ఎల్లప్పుడూ ఉండాలి. നമ്മൾ ఆദ്యం పాడిയത് అതാണ്, സന്നിധി. సన్నిధి మనం మొదట పాడినాం కదా. സന്നിധി పాడడం. ആലയത്തിൽ മാത്രമല്ല, എപ്പോഴും നമ്മുടെ കൂടെ ഉണ്ട്. సన్నిధి దేవుని మందిరంలో మాత్రం కాదు, ఎల్లప్పుడూ మనతో కూడా ఉంటుంది. హల్లెలూయా చెప్పండి. അങ്ങനെയുള്ളവന് പറയാൻ കഴിയും, യുദ്ധം യഹോവയ്ക്കുള്ളതാണ്. అలా ఉన్నవారే ఇలా చెప్పగలరు, యుద్ధము యెహోవాదే అని. അതാണ് വാക്കിന്, യഹൂദ എന്ന വാക്കിന്റെ അർത്ഥം അറിയാലോ? യഹൂദ అన్న మాటకు అర్థం తెలుసా? എന്താ മീനിങ്? స్తుతి. ഞാൻ അവളോടാ ചോദിച്ചത്. స్తుతి, praise, യഹൂദ, the meaning, యూదా అంటే స్తుతి. അതാ നമ്മൾ പാടും, യഹൂദ മുൻപേ പോകട്ടെ. స్తుతి ముందుగా వెళ్ళనివ్వండి.
యుద్ధం యెహోవాకుള്ളത്. ఓ యుద్ధము యెహోవాదే. యుద్ధం యెహోవా చెదును. ఓ యుద్ధము యెహోవాకు చెందును. యెహూదా ముందుకు వెళ్ళదం. ఓ యెహూదా ముందుకు వెళ్ళదము. యుద్ధం యెహోవా చెదును. యుద్ధము యెహోవాకు చెందును. ആമേൻ. ഈ 21 ദിവസത്തെ ഉപവാസ പ്രാർത്ഥന കഴിഞ്ഞ് നിങ്ങൾ ഇവിടെ നിന്ന് ഇറങ്ങുമ്പോൾ ഈ ഒരു വാക്ക് കൊണ്ട് വേണം ഇറങ്ങാൻ. ఈ 21 దినముల ఉపవాస ప్రార్థన కూటి ముగించగానే ఇక్కడ నుంచి దిగిపోయేటప్పుడు ఇదే మనం చెప్తూ ఉండాలి. హల్లెలూయా. ആമേൻ. థాంక్ యూ జీసస్. അതുകൊണ്ട് ആ ദാവീദ് പാടിയ ആ വാക്ക് നമുക്കൊന്ന് പാടാം. దావీదు పాట పాడినటువంటి ఆ మాటలను మనం ఇప్పుడు పాడదాం. మనము ఎల్లప్పుడూ యెహోవాను స్తుతించును. ఆయన స్తుతి ఎల్లప్పుడూ నా నోట నుండు. నే ఎల్లప్పుడూ యెహోవాను స్తుతించును. ఆ స్తుతి యెహోవాను స్తుతించును. ఆయన స్తుతి ఎల్లప్పుడూ నా నోట నుండును. కోరికలు కూడా పాడాం. నే ఎల్లప్పుడూ యెహోవాను స్తుతించును. ఆయన స్తుతి ఎల్లప్పుడూ నా నోట నుండును. కోరికలు కూడా. నే ఎల్లప్పుడూ యెహోవాను స్తుతించును. ఆయన స్తుతి నా నోట నుండును. నే ఎల్లప్పుడూ యెహోవాను స్తుతించును. ఆయన స్తుతి ఎల్లప్పుడూ నా నోట నుండును. ఒరికలు కూడా. నే ఎల్లప్పుడూ యెహోవాను స్తుతించును. ఆయన స్తుతి ఎల్లప్పుడూ నా నోట నుండును. ఒరికలు కూడా. నే ఎల్లప్పుడూ యెహోవాను స్తుతించును. ఆయన స్తుతి ఎల్లప్పుడూ నా నోట నుండును. ఆది మొదలు పాడాం. స్తోత్రముతో ప్రసన్నతతో నీ సన్నిధిలో నివసించును. స్తోత్రముతో ప్రసన్నతతో నీ సన్నిధిలో. ఒరికలు కూడా. స్తోత్రముతో ప్రసన్నతతో నీ సన్నిధిలో నివసించును. ఒరికలు కూడా. స్తోత్రముతో ప్రసన్నతతో నీ సన్నిధిలో నివసించును. యెహూదా ముందుకు వెళ్ళదము. యుద్ధం యెహోవాకే చెందును. యెహూదా ముందుకు వెళ్ళదం. యుద్ధం యెహోవాకే చెందును. హెచ్చిత్తును నీకే నస్తుతులు. జయం నమకే హెచ్చిత్తును నీకే నస్తుతులు. జయం మనకే కదా. నా ఎల్లప్పుడూ యెహోవాను స్తుతించును.
പാട്ട്. ఎల్లప్పుడూ యెహోవాను స్తుతించును. ఆయన స్తుతి ఎల్లప్పుడూ నా నోట నుండును. ആമേൻ. ഹല്ലേലൂയ. హల్లెలూయా. ഈ വാക്കുകളെ, ഈ വരികളെ, ఈ మాటలను ഈ വരികൾ നമ്മുടെ ജീവിതത്തിലെ మన జీవితంలో എങ്ങനെയാണ് പ്രവൃത്തിയിൽ കൊണ്ടുവരേണ്ടത്? ఏ విధంగా మనము మన అనుదిన జీవితంలో తీసుకొని వచ్చేది അത് നമുക്കൊന്ന് നോക്കാം വിശുദ്ധ ബൈബിളിലൂടെ. పరిశుద్ధ గ్రంథంలో మనము చూద్దాం దాన్ని. బైబిల్ తీసుకోండి అందరూ కూడా. థ్యాంక్ జీసస్. యోశువയുടെ പുസ്തകം 6-ാം അധ്യായം എടുക്കാം. యెహోషువ పుస్తకము 6వ అధ్యాయం మనం తీసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో యెహోషువ పుస్తకం 6వ అధ్యాయం మనం తీసుకుందాం. అందులో 6వ అధ్యాయంలో 10 മുതലുള്ള വാക്യങ്ങൾ നമ്മൾ വായിക്കുമ്പോൾ 10 వాక్యములను మనం చదివినప్పుడు, 10 వరకు ఉన్న వాక్యములు మనం చదివినప్పుడు, 10వ వాక్యములు చదివినప్పుడు, మరియు యెహోషువ మీరు కేకలు వేయుడని నేను మీతో చెప్పు దినము వరకు మీరు కేకలు వేయవద్దు, మీ కంఠధ్వని వినబడనీయవద్దు, మీ నోట నుండి ఏ ధ్వనియు రావలదు, నేను చెప్పునప్పుడే మీరు కేకలు వేయవలనని జనులకు ఆజ్ఞ ఇచ్చెను. ആമേൻ. ఆమేన్. അവിടെ ഇസ്രായേൽ മക്കൾ ഗലീലയിൽ പാളയമിറങ്ങി ആ മാസം 14-ാം തീയതി സന്ധ്യാസമയത്ത് എരീഹോ സമഭൂമിയിൽ വെച്ച് പെസഹ കഴിച്ചു. അവര് പെസഹയുടെ പിറ്റേ ദിവസം തന്നെ അവർ ദേശത്തെ വിളവ് കൊണ്ടുള്ള പുളിപ്പില്ലാത്ത അപ്പവും അല്ല അഞ്ചാമത്തെ അധ്യായമല്ലോ വായിച്ചേ? 6-ാം വായിച്ചേ? ഓക്കെ 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 ഓക്കെ. మా చిన్న ఆ అబ్బాయిని తీసుకుని పోండి అమ్మా, డిస్టర్బ్ చేస్తూ ఉన్నాడు. అందరూ తీసుకుని పోండి, రండి త్వరగా రండి, త్వరగా రావాలి. తీసుకుని పోండి, అందరి డైవర్షన్ మారుతుంది. త్వరగా ఆ అబ్బాయి మనలో దేవునికి స్తోత్రం. ముందు రబ్బి చూడు ప్లీజ్. దేవుని వాక్యం శ్రద్ధగా గమనించండి. దేవునికి స్తోత్రం. ఎస్. ഓക്കെ. നമ്മൾ വായിച്ചത് 10-ാമത്തെ വാക്യമല്ലേ? 6వ అధ్యాయంలో 10వ వచనం కదా మనం చదివినాం. మరియు యెహోషువ మీరు కేకలు వేయుడని నేను మీతో చెప్పు దినము వరకు మీరు కేకలు వేయవద్దు, మీ కంఠధ్వని వినబడనీయవద్దు, మీ నోట నుండి ఏ ధ్వనియు రావలదు, నేను చెప్పునప్పుడే మీరు కేకలు వేయవలనని జనులకు ఆజ్ఞ ఇచ్చెను. ఓకే. దేవునికి స్తోత్రం. അതിനുശേഷം ആർപ്പിടാം എന്ന് കൽപ്പിച്ചു അല്ലേ? ആദ്യം కరెక్ట్. ആ എരിഹോവിന് ചുറ്റും അവർ നടന്നു. వారు మొదటగా ఎరికో పట్టణమును చుట్టూ వారు తిరిగారు. കാഹളം ഊതിക്കൊണ്ട് നടന്നു. వారు బూరలు ఊదించుకొని వాళ్ళు కేకలు వేసుకొని నడిచినారు. ఓకే. ഈ അതിനൊരു ഓർഡർ യോശുവ ദൈവത്തിൽ നിന്നും പ്രാപിച്ച് അവരോട് പറയുന്നുണ്ട്. ഒരു ഓർഡർ. ఆ యొక్క క్రమమును యెహోషువ దేవుని దగ్గర నుండి పొందుకొని దానిని ప్రజలకు చెప్తున్నారు. അതിന്റെ 8 മുതലൊന്ന് വായിച്ചേ. 8వ వచనం నుండి మనం చదువుదాం. గమనించండి. యెహోషువ ప్రజలకు ఆజ్ఞాపించిన తరువాత 7 యాజకులు పొట్టేలు కొమ్ము బూరలను 7 యెహోవా సన్నిధిని పట్టుకొని సాగుచు ఆ బూరలను ఊదుచూ ఉండగా యెహోవా నిబంధన మందసమును వారి వెంట నడిచెను. ఓకే. ആരാ മുമ്പിൽ നടക്കുന്നത്? ആരാണ് ഏറ്റവും ഫ്രണ്ടിൽ നടക്കുന്നത്? ముందు నడిచేది ఎవరండి? థాంక్ యూ జీసస్. കാഹളം ഊതിക്കൊണ്ട് వారు బూరలు ఊదించుకుంటూ, അതിന് പുറകെയാണ് പുരോഹിതന്മാർ നിൽക്കുന്നത്. దాని వెనకాల కదా యాజకులు ఉన్నారు. ആമേൻ. ఆమేన్. അതിനുശേഷമാണ് ബാക്കിയുള്ളവർ നിൽക്കുന്നത്. దాని తర్వాతనే మిగతా వాళ్ళందరూ నిలబడుతున్నారు. Praise the Lord. Praise the Lord. അതായത് അവിടെ കാണുന്ന ഓർഡർ എന്ന് പറയുന്നത് ദൈവത്തെ ആരാധിക്കുന്നവരായിരിക്കണം ഏറ്റവും മുൻപിൽ നിൽക്കേണ്ടത്. అక్కడ మనము క్రమమును చూస్తున్నాం. దేవునిని ఆరాధించేవారు ముందు నిలబడాలి. Amen. ఆమేన్. മിസ്രൈമിൽ നിന്നും
അടിമത്തത്തിൽ കിടന്ന ഇസ്രായേൽ ജനത്തെ വിടിപ്പിച്ചു കൊണ്ടുവരുവാൻ మోషేయుడు దైవం പറയുന്ന ഒരു వాక్కుంది. ఐగుప్తులో నుండి అనగా బానిసత్వము నుండి తన ప్రజలను తీసుకొని వచ్చేటప్పుడు అక్కడ ఒక మాట మనం బైబిల్లో చదువుతాం. നമുക്കറിയാം എന്താ പറഞ്ഞത്? ఏమిటి ఆ మాట? ఫరోవోడు చెందు പറ, ఫరో యొద్ద నుండి మీరు ఫరో యొద్దకు వెళ్ళి మాట్లాడండి, എന്നെ ആരാധിപ്പാൻ నన్ను ఆరాధించుటకు എന്റെ ജനത്തെ വിട്ടയക്കുക, నా జనులను వదిలేసి ఉండాలి. ആമേൻ ఆమేన్. അപ്പൊ എന്തിനാണ് ദൈവജനം ദൈവത്തിന്റെ സന്നിധിയിൽ ദൈവത്തോട് ചേർന്ന് നിൽക്കുന്നത്? మనము దేవుని ప్రజలముగా దేవుని సన్నిధానంలో ఎందు నిమిత్తమై మనం కూడి ఉన్నాం? ఆరాధన చేయడానికి. yes. എന്താണ് ఆరాధన? ఆరాధన అంటే ఏమిటి? ദൈവത്തോട് കൂടെ ജീവിക്കുന്നത്, దేవునితో కూడా జీవించేది, ദൈവത്തോട് ചേർന്ന് നിൽക്കുന്നത്, దేవునితో కూడా చేరి మనం ദൈവത്തിന് കൊടുക്കേണ്ട മഹത്വം കൊടുക്കുന്നത്, ఓ దేవునికి మనము ఘనతను ఇచ్చేది, ദൈവ ശബ്ദം കേൾക്കുന്നത്, దేవుని యొక్క స్వరం వినేది, ആ ദൈവ ശബ്ദത്തിന് അനുസരിച്ച് ജീവിക്കുന്നത്, దేవుని యొక్క శబ్దమును విని దాని ప్రకారం జీవించేది. അതാണ് ആരാധന. అదే కదా దేవుని యొక్క അതിനാണ് ദൈവം നമ്മളെ വിളിച്ചത്. అందుకే కదా దేవుడు మనల్ని పిలిచి ఉండేది. അവിടെയാണ് അത്ഭുതങ്ങൾ സംഭവിക്കുന്നത്. దేవుడు అందుకే అక్కడ అద్భుతము జరిగింది. ఆమేన్. അവിടെയാണ് നമ്മൾ നേരത്തെ പാടിയ വാക്കുകൾ అర్థമാകുന്നത്. అందుకే కదా మనము అక్కడ పాడేటప్పుడు దాని మాటలన్నీ కూడా మనకు అర్థమయ్యేది. യഹൂദ മുൻപേ പോകട്ടെ, ఓ స్తుతి ముందుగా పోవాలి, യുദ്ധം യഹോവയ്ക്കുള്ളത്. ఓ యుద్ధము యెహోవాదే. ആ കരങ്ങളൊക്കെ ഒന്ന് ഉയർത്തി ദൈവത്തെ സ്തുതിച്ചേ. చేతులెత్తి దేవుని స్తుతిద్దాం. യുദ്ധം യഹോവയ്ക്കുള്ളത്. యుద్ధము యెహోవాదే. ആമേൻ. ఆమేన్. അതുകൊണ്ട് ഇന്നു മുതൽ നിങ്ങളുടെ ഉള്ളിൽ എപ്പോഴും ഒരു ചിന്ത ഉണ്ടാകണം. ఈ రోజు నుంచి మీకు ఎల్లప్పుడూ ఇదే ఆలోచన కలిగి ఉండాలి. ഇവിടെ നിന്ന് ഇറങ്ങിയാൽ, ఇక్కడ నుండి మనం దిగిపోతే ദൈവം ഇവിടെ ഇരിക്കുകയല്ല, దేవుడు ఇక్కడ ఉండేది కాదు, എന്റെ കൂടെ എപ്പോഴും ഉണ്ട്. నాతో కూడా ఎల్లప్పుడూ ఉంటాడు. എല്ലാ കാലത്തും, అన్ని కాలములో, എല്ലാ കാലത്തും. എല്ലാ ഓ, కాలములో. ആരും പറഞ്ഞില്ലല്ലോ, വാ തുറന്ന് പറഞ്ഞ എല്ലാ കാലത്തും. చెప్పండి. പറ എല്ലാവരും പറ, എല്ലാ കാലത്തും, అన్ని എല്ലാ കാലത്തും ദൈവം എന്റെ കൂടെ ഉണ്ട്. ఎల్లప్పుడూ దేవుడు మనకు తోడై ఉన్నాడు. അങ്ങനെയുള്ളവൻ పరాజయപ്പെടത്തില്ല. ఓ అలా దేవుడిని స్తుతించేవాడు అపజయము పాలుడు కాడు. അങ്ങനെയുള്ളവൻ ജയിക്കും. అలాంటి వాడు దేవుడిని ఎదుట జయిస్తాడు. ആമേൻ. ఆమేన్. ഇവിടെ യോശുവ പറയാണ്, കാഹളമൂതിയതിനു ശേഷം ആർപ്പിടുവിൻ. ఇక్కడ యెహోషువ చెప్తున్నాడు, బూరధ్వని చేస్తూ దేవుడిని స్తుతించండి. ആമേൻ. హల్లెలూయా. അവിടെയാണ് എരിഹോ തകർന്നു വീണത്. అప్పుడే అక్కడ మనం చూస్తున్నాం, ఎరికో గోడలు కింద పడిపోయినాయి. അവരുടെ മുമ്പിൽ ഉണ്ടായിരുന്ന തടസ്സം മാറുന്നതിന് മുൻപേ അവർ ദൈവത്തെ ആരാധിച്ചു. వారి ముందర ఉన్నటువంటి అడ్డుగా ఉన్న ఆ గోడలు పడిపోయినది. ആമേൻ. ఆమేన్. എരിഹോ വീഴുന്നത് വലിയൊരു കാര്യമല്ല. ఎరికో ప్రాకారము కూలిపోయేది పెద్ద విషయం కాదండి. ആർക്ക്? ఎవరికి? ദൈവത്തിന്. దేవునికి. ആമേൻ. ఆమేన్. ദൈവത്തിന് അതൊന്നുമല്ല. దేవునికి అది పెద్ద విషయమే కాదు. പക്ഷേ ഇസ്രായേൽ ജനത്തിന് അത് വലിയൊരു തടസ്സമാണ്. కానీ ఇశ్రాయేలు ప్రజలకు అది ఒక భయంకరమైన ఆటంకం. ആമേൻ. ആ തടസ്സത്തെ അതിജീവിക്കാൻ വേണ്ടിയിട്ടാണ് ദൈവം നൽകിയൊരു മാതൃക. ఆ ఆటంకమును గెలిచి పోవడమే దేవుడు వారికి స్తుతి చేయండి అంటున్నారు. ബൈബിൾ സ്കോളേഴ്സ് അല്ലെങ്കിൽ ചരിത്രകാരന്മാർ പറയുന്നത് ആ എരിഹോ ഇന്നും കണ്ടുപിടിച്ചിട്ടില്ല എന്ന്. ఓ వేద పండితులు ఇలా చెప్తున్నారు, ఆ ఎరికో గోడలు ఇప్పుడు కూడా కనిపెట్టలేదట. അവരുടെ ചിന്ത ഇങ്ങനെയാണ്, వారి ఆలోచన ఈ విధంగా ఉంది, ഭൂമി പിളർന്ന് ആ എരിഹോ മതിൽ താഴേക്ക് പോയിട്ടുണ്ടാകാം. భూమి తన నోరు తెరుచుకొని ఆ ప్రాకారం అట్లే లోపలికి పోయిందని. ഇല്ലെങ്കിൽ അത് സെർച്ച് ചെയ്ത് കിട്ടേണ്ടതല്ലേ? లేదంటే మనము పరిశోధిస్తే കിട്ടേണ്ടതല്ലേ? మనము పరిశోధిస్తే మనకు అది దొరుకుతుంది కదా. കണ്ടുപിടിക്കാൻ ഒരു പൊടി പോലും കിട്ടിയില്ല. ఓ వారి కనిపెడితే ఒక పొడి కూడా, ఒక దుమ్ము కూడా కనబడలేదట. ആമേൻ. ఆమేన్. എങ്ങനെയാണ് സംഭവിച്ചേ? ఎందుకు సంభవించింది? എങ്ങനെ സംഭവിച്ചേ? ఎట్లా సంభవించింది? ആമേൻ. స్తుతి ఆరాధన. ആമേൻ. హల్లెలూయా. ആമേൻ. 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 ഇന്ന് പകലിൽ അത് ഹൃദയത്തിൽ ഏറ്റെടുക്കുന്ന എത്ര പേരുണ്ട്? ఈ పగలకాల సమయమున వాటిని హృదయములలో స్వీకరించడానికి ఎంతమంది ఇష్టపడుతున్నారు? Praise the Lord. Hallelujah. హల్లెలూయా. ആ ഒരു ബോധ്യത്തോടെ ഒരിക്കൽ കൂടെ ആ പാട്ടൊന്ന് പാടിയാലോ? మరొకసారి అది అర్థం చేసుకొని మనం పాడితే బాగుంటుంది. റെഡിയാണോ? പെട്ടെന്നാണ് ആ പാട്ട് ട്രാൻസ്ലേറ്റ് ചെയ്തത്. Thank you Jesus. അപ്പോ കറക്റ്റ് ആ ടൈമിംഗ് ഒന്നും കിട്ടിയില്ലെന്ന് പറയാം. പക്ഷെ നമ്മൾ ആത്മാവിൽ ഒരുമിച്ച് പാടിയാൽ ഇന്ന് പല എരിഹോ മതിലും തകരും. Thank you Jesus. ഒരിക്കൽ കൂടെ പറയാം,
അവിടെ ఆత్మావిൽ അവർ ഒരുമിച്ചാണ് ആരാധിച്ചത്. ఆత్మలో వారందరూ ఏక భావముతో కదా ఆరాధించారు. ഒരുമിച്ചാണ് അവർ ദൈവത്തെ ഉയർത്തിയത്. ఏక భావముతో కదా దేవుడిని హెచ్చించారు. അവിടെയാണ് എരിഹോ വീണത്. అట్లనే కదా ఎరిగో పట్టణము పడిపోయింది. എങ്കിൽ ഇന്ന് പകലിൽ നമ്മൾ ഒരുമിച്ച് ఇప్పుడు పగల్కాల సమయంలో మనమందరము కూడా మనము ఏకభావముతో ദൈവത്തെ ഉയർത്തുമ്പോൾ దేవుడిని హెచ్చించినప్పుడు നിങ്ങളുടെ മുൻപിലുള്ള എരിഹോ എല്ലാം തകരും. ఆమేన్. మీ ముందర ఎరిగో పట్టణము పడిపోతది. നിങ്ങളുടെ കുടുംബത്തിന്റെ മുകളിൽ ഉയർന്നിൽക്കുന്ന എല്ലാ തടസ്സങ്ങളും മാറും. మీ కుటుంబంలో ఉన్న ఆటంకములు పడిపోతది. സഭ വളരുവാൻ തടസ്സമായി നിൽക്കുന്നതെല്ലാം മാറും. సంఘము అభివృద్ధి అవడానికి ఆటంకముగా ఉన్న వాటన్నిటిని దేవుడు పడగొడతాడు. വിശ്വസിക്കുന്നുണ്ടോ നിങ്ങൾ? నమ్ముతారా మీరు? വിശ്വസിക്കുന്നുണ്ടോ? നമ്മുടെ കരങ്ങളൊന്ന് അടിച്ചു ദൈവത്തിന് മഹത്വം കൊടുത്തേ. ആമേൻ. നമ്മൾ ഒരുമിച്ച് ഒരിക്കൽ കൂടെ പാട്ട് പാടാൻ പോവുകയാ. మరొకసారి మనము అందరూ చేరి పడదాం. థాంక్ యూ జీసస్. స్తోత్రముతో ప్రసన్నతతో నీ సన్నిధిలో నివసించాము. బ్యూటిఫుల్. స్తోత్రముతో ప్రసన్నతతో నీ సన్నిధిలో నివసించాము. యెహోవా ముందుకు వెళ్ళగం, యుద్ధం యెహోవాకి చెందును. ఆమేన్. యెహోవా ముందుకు వెళ్ళగం, యుద్ధం యెహోవాకి చెందును. నీకే నా స్తుతులు, జయం మనకే కదా. యెహోవా నీకే నా స్తుతులు, జయం మనకే కదా. నా ఎల్లప్పుడూ యెహోవాను స్తుతించును. ఆయన స్తుతి ఎల్లప్పుడూ నాలో ఉండును. నే ఎల్లప్పుడూ యెహోవాను స్తుతించును. ఆయన స్తుతి ఎల్లప్పుడూ నాలో ఉండును. once again. నే ఎల్లప్పుడూ యెహోవాను స్తుతించును. ఆయన స్తుతి ఎల్లప్పుడూ నాలో ఉండును. నే ఎల్లప్పుడూ యెహోవాను స్తుతించును. ఆయన స్తుతి ఎల్లప్పుడూ నాలో ఉండును. స్తోత్రముతో స్తోత్రముతో ప్రసన్నతతో నీ సన్నిధిలో నివసించాము. స్తోత్రముతో ప్రసన్నతతో నీ సన్నిధిలో నివసించాము. ഒരിക്കൽ കൂടെ స్తోత్రముతో ప్రసన్నతతో నీ సన్నిధిలో నివసించాము. യഹൂദാ యెహోవా ముందుకు వెళ్ళగా, యుద్ధం యెహోవాకి చెందును. యెహోవా ముందుకు వెళ్ళగా, యుద్ధం యెహోవాకి చెందును. హెచ్చిత్తును నీకే నా స్తుతులను, జయం మనకే కదా. హెచ్చిత్తును నీకే నా స్తుతులను, జయం మనకే కదా. నే ఎల్లప్పుడూ యెహోవాను స్తుతించును.
దేవుడు.